ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ రూపొందుతున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 పై ఏ స్థాయి అంచనాలున్నాయో అదే స్థాయిలో హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్ పై కూడా ఉన్నాయి అనడంలో సందేహమే లేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. 25 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ఓ మల్టీప్లెక్స్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్కి సంబంధించిన పలు విషయాలను మీడియా ముందు అధికారికంగా వెల్లడించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వరకు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది. హనుమాన్ 100 రోజుల వేడుక ఒకవైపు, జై హనుమాన్ సినిమా అప్డేట్స్ మరోవైపుతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినీ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. జై హనుమాన్ సినిమా గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు, షికార్లు చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు మీడియా సమావేశంపై ఆసక్తి నెలకొంది. హనుమాన్ వంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ అంతకు మించి అన్నట్లుగా జై హనుమాన్ సినిమాను రూపొందించబోతున్నాడు. అందుకోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో వర్క్ చేయబోతున్నాడని సమాచారం అందుతుంది. అన్ని విషయాలపై అతి త్వరలో ప్రశాంత్ వర్మ నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ పాత్రలో నటిస్తారని తెలుస్తుంది. చిరు ఈ పాత్రలో కనిపిస్తే సినిమా భారీ హైపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జన్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే రాముడు, హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానంగా కనిపిస్తున్నది. హనుమాన్ మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. సినిమాలో చివరి 20 నిమిషాల అద్భుతాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. కేవలం చివరి సన్నివేశాల కోసమే సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చని టాప్ వచ్చింది. హనుమాన్ సినిమాలో హనుమంతుడి విశ్వరూపం చూపించారు. జై హనుమాన్ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. సెకండ్ పార్ట్లో హనుమంతుడి పాత్ర ఎక్కువగా ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 శ్రీరాముడి పాత్రకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. త్రేతాయుగంలో రాముడు హనుమంతుడికి ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానం కలియుగంలో ఎలా నిలబెట్టుకున్నారు అనే కథాంశంతో మూవీ నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే ఆ వాగ్దానం ఏంటి? అందుకోసం సాక్షాత్తు శ్రీరాముడే భూమిపైకి ఎందుకొస్తారు? ఆయన విశ్వరూపం చూపించబోతున్నారా? రాముడు హనుమంతుడు ఏం చేస్తారు? హీరో పాత్ర ఎలా ఉండబోతుందనేది వెండితెరపై చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమన్నంటున్నారు సినీ ప్రేమికులు. హనుమాన్ మూవీలో చివరి 10 నిమిషాల్లో హనుమంతుడిని తెరపై ఏ రేంజ్లో చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.